దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామం పేరిట అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను. ప్రతి దినము ఉదయ కాలపు వాక్యంలో భాగంగా కొంతమంది వ్యక్తుల ద్వారా, సంఘటనల ద్వారా మనము వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈరోజు మొదటి రాజుల గ్రంథం నుంచి ఏలియా జీవితంలో నిరాశ అనే అనుభవం గురించి మనం ఈ పాఠాన్ని నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఏలియా గొప్ప దైవజనుడుగా ఆనాటి ఇశ్రాయేల్ రాజ్యంలో ప్రసిద్ధికి ఎక్కాడు. ఇశ్రాయేల్ ప్రజల యొక్క విగ్రహారాధన బట్టి, వారి యొక్క అవిధేయతను బట్టి మరి ఏలియా రోషం కలిగి ప్రార్థన చేశాడు. 3.5 సంవత్సరాలు ఆ ప్రాంతంలో కరువు వచ్చింది. ఒక్క నీటి బొట్టు కూడా మరి అక్కడ పడలేదు. భయంకరమైన కరువు. ఆ కరువులో కూడా ఏలియాని దేవుడు పోషించాడు. మరి 2 తలంపులతో ఉన్నటువంటి ఇశ్రాయేల్ ప్రజల పక్షాన ఏలియా ఒక ఛాలెంజింగ్ విసిరాడు. బయలుదేవుడు నిజమైన దేవుడా, ఇశ్రాయేల్ దేవుడైన యెహోవా నిజమైన దేవుడా అని ఛాలెంజ్ విసిరి కర్మేలు పర్వతం మీద మరి ప్రార్థించి అగ్నిని రప్పించి ఇశ్రాయేలే నిజమైన ఇశ్రాయేల్ దేవుడని, యెహోవానే నిజమైన దేవుడని చాటి చెప్పి నిరూపించాడు. ఆ వచనాన్ని చదువుకుందాం. మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయం 39వ వచనం చదివినట్లయితే, అంతటా జనులందరూ దాన్ని చూసి సాగిలపడి యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు అని కేకలు వేసిరి. దేవుని స్తోత్రం కలుగును గాక. అంత గొప్ప దైవజనుడు మరి ఆ బయలు ప్రవక్తలందరినీ కూడా హతమార్చాడు. యెహోవాయే దేవుడని కర్మేలు పర్వతం మీద నిరూపించాడు. అటువంటి గొప్ప దైవజనుడు నాణ్యానికి 2వ వైపు ఉన్నట్లుగా యెజబెలు మరి ఒక ఛాలెంజింగ్ వాయిస్ రేపింది. ఏలియా 24 గంటలలోపు నేను చంపకపోతే నా పేరు యెజబెలే కాదని ఆమె ఎప్పుడైతే ప్రతిజ్ఞ పూనిందో, ఏలియా మరి పిరికివాడిగా నిరాశలోకి వెళ్ళిపోయి పరిగెత్తి అరణ్యంలో ఒక చెట్టు కింద కూర్చొని మరి ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నం చేసి ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఎన్నడెన్నడికి కూడా మరి దేవుని వైపు చూడకుండా యెజబెలు వైపు చూసి నిరాశలోకి వెళ్ళిపోయి మరి నన్ను చంపే దేవా అని ప్రార్థన చేయటం అనేది ఇది ఎట్టి పరిస్థితుల్లో విశ్వాసికి తగదు. ఈ సమస్యల వైపు, కష్టాల వైపు, అప్పుల వైపు, పరిస్థితుల వైపు, లోకం వైపు చూసి నిరాశలోకి వెళ్తున్నటువంటి నీకు నాకు ఈరోజు చెప్తున్న పాఠం ఏంటంటే, దేవుని వైపే చూడాలి. దేవుడు ఈ భూమి మీద నీకు నాకు ప్రణాళికబద్ధంగా ఆయన మూవ్ చేస్తున్నప్పుడు ఆ ప్రణాళికలో మనం నడవాలి. ఏ ప్రజల పట్ల, ఏ అవసరాల పట్ల, ఏ ప్రాంతాల్లో నువ్వు వాడబడాలో, ఏ విధంగా నువ్వు ఈ భూమి మీద నువ్వు జీవించాలో దేవుడు ప్లాన్ చేసిన ప్లాన్లో నువ్వు మూవ్ అవ్వాలి. ఏలియా గొప్ప దైవజనుడుగా ఉన్న ఏలియా మరి ప్రాణం మీదకి వచ్చేసరికి నిరాశ నిస్పృహల్లోకి వెళ్ళిపోయాడు. దేవుడు ఏలియాకు తోడై ఉండి మరి కరువులో కూడా పోషించాడు. మరి ఇటువంటి పరిస్థితుల్లో కూడా దేవుడు తోడై ఉండి ఏలియాని ముందుకు నడిపించాడు. ఏలియా యొక్క ఈ భూమి మీద ఏలియా ప్రణాళిక, ఎలీషాను అభిషేకించాలి, ఇంకా ముందు గొప్ప కార్యాలు చేయాలి. ఆ కార్యాలన్నింటి కూడా ఏలియా ద్వారా దేవుడు ముందుకు నడిపించి ధైర్యంతో ముందుకు నడిపించాడు. ఏలియా మరణమే చూడకుండా అగ్ని రథాల మీద కొనిపోబడ్డాడు. మరణమే లేకుండా కొనిపోబడ్డ వ్యక్తిగా సూపర్ నేచర్ ఇన్సిడెంట్ ఏలియా జీవితంలో జరిగింది. బైబిల్లో చరిత్రకెక్కాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. మరి వీటన్నిటిని పరిశీలన చేసినప్పుడు మరి సర్వశక్తిమంతుడైన దేవుని వైపు చూచుకుంటూ ముందుకు కొనసాగించబడాలి. నీకున్న అప్పుల వైపు, మరి నీకున్న సమస్యల వైపు, నీకున్నటువంటి వ్యాధి బాధల వైపు చూడకుండా దేవుడు మనతో ఉన్నాడు, దేవుడు మనలో ఉన్నాడు, దేవుడు మన పరిస్థితిని తప్పకుండా ఒకరోజు మరి పరిస్థితులు మారుస్తాడు, అంతిమంగా విజయం మనదే అనేటువంటి ధైర్యంతో దేవుని వైపు అచంచలమైన విశ్వాసంతో ముందుకు కొనసాగించబడాలి. మరి చివరి వరకు దేవుని ప్రణాళికలు నడిపించబడాలి. దేవుడి ఉద్దేశాలు మనలో మరి నెరవేర్చబడాలి. దేవునికి మహిమ రావాలి. నిత్య జీవంలో మనము ఒక గొప్ప స్థానాన్ని పొందుకోవాలి. దేవుడు ఆ విధంగా మనం ముందుకు నడిపించాలని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి ఏలియా వల్ల ఎన్నడూ నిరాశ చెందకూడదు. మరి ఏ వ్యక్తికి, ఏ శక్తికి మనం భయపడాల్సిన అవసరం లేదు. మన ప్రాణం దేవుడి ప్రణాళికలో ముందుకు నడుస్తూ ఉంది. కాబట్టి దేవుని మీద ఆధారపడి దేవుని వైపే చూస్తూ ముందుకు కొనసాగించబడాలి. ఎన్నడెన్నడూ కూడా నిరాశ చెందకూడదు. దేవుడి ఈ మాటలను వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు ఆల్.